మైసెల్ఫ్ హేమమాలి అండి ఇక్కడ. హాయ్ అండి. సెకండ్ సినిమా అన్నారు, మీ ముందు సినిమా చూసుకుంటే అది గుణ 369. అందులో ఒక మంచి మెసేజ్ ని లాస్ట్ కి డెలివరీ అయితే చేశారు. మరి ఈ కథ అయితే ప్రశాంత్ వర్మ గారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఇందులో కూడా మీ మూవీ కాబట్టి, సెకండ్ మూవీ కాబట్టి ఇందులో కూడా ఒక మెసేజ్ ని మేము చూడొచ్చా, లేదంటే ఇది కంప్లీట్లీ ఇంకొక డిఫరెంట్ గా ఉంటుంది? అంటే ఇది గుణ 369 అనేది ప్యూర్లీ ఆడపిల్లల గురించి తీసిన సినిమా. అది నేను ఫస్ట్ అనుకున్నప్పుడే కమర్షియల్తో పాటుగా 100% ఒక గొప్ప మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతోనే తీసిన సినిమా. బట్ ఇది 100% కమర్షియల్గా కూడా సక్సెస్ అయ్యే సినిమా. సో దీనిలో మెసేజ్ ఉంది, బట్ అండర్లైన్గా అంటే ఒక దేవుడికి మనం ఒక విగ్రహారాధన కనుక మనం నమస్కారం చేసుకొని ఒక గట్టిగా ఒక సత్సంకల్పంతో మనం కనుక చేస్తే ఆ సత్సంకల్పం యొక్క తాలూకు యొక్క శక్తి వైబ్రేట్ అయ్యి మనకి ఎలాగ తెలుస్తుంది అనేది అండర్లైన్గా చెప్తున్నాం. సో దీన్ని కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నాం, జస్ట్ ఇది తెలియటం కోసం చెప్తున్నాం. సో అలాంటి మెసేజ్ ఒకటి ఉంటుందండి, అది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్. సో చెప్పలేదు. ఓకే, మానసర్. వెల్కమ్ టు టాలీవుడ్. హలో, వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ మీరు చూసుకుంటే యువర్ జర్నీ బీయింగ్ అండ్ మిస్సింగ్ టు ఫిలిం చూసుకుంటే కనుక ఇందులో మీరు చూసుకుంటే చాలా సైలెంట్ క్యారెక్టర్ లాగా కనబడుతుంది మరి చూడటానికి. మరి మీరు ఎంతవరకు డాన్స్ అన్నది మీకు ఇష్టం? ఇందులో మీకు మీ నుంచి ఏమన్నా డాన్స్ మేము చూడొచ్చు, ఎందుకంటే హీరో గారు అద్భుతంగా డాన్స్ చేస్తారు ఆయన. సో మీకేమైనా డాన్స్ నెంబర్ ఉందా? అండ్ హౌ యూ ఫెల్ట్ ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు, బీయింగ్ మీ డెబ్యూ ఫిలిం కాబట్టి మీకు ఎలా అనిపించింది? ఏం పాయింట్స్ బాగా నచ్చింది స్టోరీ చూస్ చేసుకోవడానికి? లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండి, చాలా పాయింట్స్ ఉన్నాయి కవర్ చేయడానికి. ఫస్ట్ టైం నేను స్టోరీ విన్నప్పుడు అబ్సల్యూట్లీ మైండ్ బ్లో అయిపోయాను. And that's one of the biggest reasons to be a part of this today. I was so excited na character story arc vini. And me cheppinattu teaser lo she seems silent andi, but taniki secrets unnai. And so I think it's better she stays silent. Apart from that, dance number gurinchi adigaru. Yes, dance number undandi. It's yet to come out, but I had a blast. It's a full-on mass number. And both of us just it's been so much fun. In fact, to be honest, me cheppinattu nenu Miss India background nunchi ostanu kabatti I feel like our 2 years grace, poise, nadiche maatlade format nunchi bayataku vachi koncham massiga dance veyadam anedi was a challenge, but I had so much fun andi. And I hope you're all entertained on 14th November. You're all the best. Ashok. సో మీరు ఈ మూవీ చూసుకోవడానికి మెయిన్ కథలో మీకేం నచ్చిందండి? అండ్ చూడటానికి కంప్లీట్ అంతకుముందు సినిమాకి దీనికి ఒక విలేజ్ బాయ్ బ్యాక్ లుక్లోకి వచ్చేసారు కంప్లీట్గా. ఇప్పుడు మీరు మాకు అనిపిస్తుంది, బ్యానర్లో చూస్తుంది ఎవరో విన్ అన్నట్టు అనిపించింది మాకు. సో ఏంటి ఈ కథకి, యాక్సెప్టెన్స్కి మీకేం బాగా నచ్చింది? అండ్ డ్యాన్స్ బాగా చేశారు, చాలా బాగా చేశారు. సో దాని గురించి కూడా. సో ఈ పర్టిక్యులర్ సినిమా చూస్ చేయడానికి 2 రీజన్స్ అండి. నేనున్న సిచ్యువేషన్కి ఐ స్టిల్ ఐమ్ యెట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనేది ఐఎమ్ స్ట్రాంగ్లీ నా the only sole purpose in trying right now is to find audience acceptance. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు అశోక్ సినిమా వస్తుంది అంటే అతని పైన డబుల్ పెట్టి టికెట్ కొన్నాం అంటే లైక్ దానికి వాల్యూ ఉండాలి. బయట ఫ్రస్ట్రేషన్ వచ్చారంటే మొత్తం ఫెయిల్ అయినట్టే. యు నో వాట్ ఐ మీన్? లైక్ ఇట్ డజంట్ హావ్ టు బి ఎ బ్లాక్ బస్టర్ ఆర్ ఎనీథింగ్, బట్ దే షుడ్ ఫీల్ ఇట్స్ వర్త్ ద మనీ వెన్ అశోక్ రిలీజెస్ అ ఫిల్మ్. దట్ ఈస్ వన్ మోటివేషన్. నెక్స్ట్ మోటివేషన్ ఆబ్వియస్లీ వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి. సో స్టోరీలో దమ్ము ఉండాలి. సో ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు స్టోరీ పరంగా నాకు ఆల్రెడీ బాగా నచ్చేసింది. ఐ వాస్ టోటలీ కన్విన్స్డ్. అండ్ ఇంత కమర్షియల్ స్పేస్లో నా సెకండ్ సినిమాకి ఛాన్స్ వచ్చింది అంటే లైక్ ఇంకా దానికన్నా ప్లస్ ఇంకేం ఉందని అనుకొని లైక్ ఇమీడియట్గా ప్రశాంత్ గారు ఒక 30-40 minutesలో నరేషన్ ఫినిష్ చేశాక నేను ఇది చేస్తున్నాను ఇంక ఫిక్స్ అనుకున్నాను. సో దట్స్ హౌ దిస్ స్టోరీ హ్యాపెండ్. అండ్ డాన్స్కి వచ్చేసరికి తెలుగు యాక్టర్ అంటే డాన్స్ చేయాలి కదండి. సో రిహర్సల్స్ చేసుకొని వేసేయడం ఇంకా బాలకృష్ణ. సార్, ఐఎమ్ కార్తిక్ ఫ్రమ్ మహా న్యూస్. సో ఇందాక మీరు మట్కా అండ్ కంగో వచ్చినా సరే మా దమ్ము మాదే అన్నారు.
సో ఆ స్టేట్మెంట్ని పాజిటివ్గా డెలివర్ అవుతుందంటారా నెగిటివ్గా డెలివర్ అవుతుంది? అంటే నేను అదర్ 2 మూవీస్ గురించి బ్యాడ్గా చెప్పలా. వాళ్ళ మూవీ వాళ్ళది, మాది మాది అన్న పాజిటివిటీ చూపించడం అంతే. మా మూవీ కూడా రేస్లో ఉంది, మమ్మల్ని ఎక్కడో వెనక చూడొద్దు, ఆ రెండు పట్టించుకొని మాకు వదిలేదు, మేము కూడా వస్తున్నాము అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఆడియన్స్కి. కాంట్రవర్సీ టైప్ ఉంది. అవునా? నేను బ్యాడ్ అని ఏమనలేదు అక్కడ. అశోక్ గారు, ముందుగా కంగ్రాచులేషన్స్, నవంబర్ 14 వస్తున్నందుకు. తర్వాత ఈ కథ విన్న తర్వాత మీ ఇనిషియల్ ఫీలింగ్ ఏంటి? అసలు ఫస్ట్ మీరు అసలు ఈ కథ చేయడం వ్యూ నుంచి చూడాలంటే ఈ కథని ఏమని చెప్తారు? సో అదే ఇప్పుడు ఇంటర్వెల్లో ఒక ఫెంటాస్టిక్ ట్విస్ట్ వస్తుంది. దట్ ఈస్ బేసిక్లీ నాకు తెలిసి మేము అందరం కన్విన్స్ అయింది అక్కడే. అండ్ ఊర్లో కదా కమర్షియల్ స్టోరీ, సో నాకు కూడా ప్లస్ అవుతుంది అనుకొని నాకు కూడా చేయడానికి ఒక ఇది ఉందని ఓవరాల్గా అంతా బాగా నచ్చిందండి. సో ఇట్ వాజ్ ఆల్ ఎలిమెంట్స్ కమింగ్ టుగెదర్. సెకండ్ థింగ్, మీ లుక్ చాలా వండర్ఫుల్గా డిజైన్ చేయబడింది. దీనికి ఎలాగా ఏంటి ఈ లుక్ ఎవరు డిజైన్ చేశారు, ఎలా ప్లాన్ జరిగింది? సో ఇది ఈ కథ కూడా మొత్తం విజయనగరం టౌన్లోనే జరిగే కథ. సో లైక్ ఈ అబ్బాయి కూడా ఆ టౌన్లోనే అబ్బాయి అన్నట్టు కనిపించారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దాని తర్వాత ఇంకా ప్రశాంత్ వర్మ గారికి ఆల్రెడీ ఒక చిన్న ఐడియా ఉండింది ఇట్లా ఉంటే బాగుండు అని. సో ఆయన దగ్గర నుంచి చిన్న ఎలిమెంట్స్ తీసుకొని ఫైనల్గా అర్జున్ సార్ వచ్చి మొత్తం ఫిక్స్ చేసి ప్రెజెంట్ చేశారు. ఎందుకంటే ఆయన సెన్సిబిలిటీస్తో ఒక విజన్ లాగా చూసిన సినిమాని ఆయన హీరో ఎలా కనిపించాలి అనేది ఆయన క్లియర్ ఐడియా ఉంది. సో ఇట్ వాజ్ హిస్ పుష్. అండ్ ప్రశాంత్ గారు చెప్పిన చిన్న టిప్స్ తీసుకొని కూడా ఓవరాల్గా అంతా ఆలోచించుకొని ఇలా తయారయ్యాము. కెన్ యూ ఎలాబరేట్ మోర్ అబౌట్ యువర్ క్యారెక్టర్? యా, అంటే కృష్ణ అనే క్యారెక్టర్ ఈజ్ మామూలు హ్యాపీ గోలకి టౌన్లో ఉండే అబ్బాయిలాగా అనుకోవచ్చు అండి. అమ్మ చెప్తే ఏదైనా చేసే ఒక కుర్రోడు. అండ్ దేవుడి పైన ఉన్న నమ్మకం ఇది అంతా కూడా అమ్మ చెప్పింది కాబట్టి అది తనలోకి వచ్చింది. అండ్ స్వేచ్ఛ గురించి గట్టిగా కోరుకునే మనిషి అతను. సో ఎక్కడైనా ఇఫ్ యూ ఫీల్స్ లైక్ పీపుల్ ఆర్ బీయింగ్ కేజ్ కానీ లేకపోతే బంధింపబడ్డారని అదేమన్నా ఉంటే సీరియస్గా రియాక్ట్ అయ్యే మనిషి. ఎందుకంటే అందరికీ స్వేచ్ఛ ఉండాలనేది గట్టిగా కోరుకునే మనిషి అతను. ఆల్రెడీ టీజరు సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, మహేష్ బాబు గారు ఏమన్నా చూడటం జరిగిందా? చూస్తే ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన టీజరు ఒక సాంగ్ చూశారు. ఆ టైంలో లైక్ యూ వాజ్ జస్ట్ లైక్ కీప్ డూయింగ్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్, కిక్ యాస్ జాబ్ అని పెట్టారు మెసేజ్. సో దానికన్నా వాలిడేషన్ ఇంకా ఎక్కడ వస్తుందండి. థ్యాంక్ యూ. అశోక్ గారు, సార్ మీకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మీ ఫాదర్ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ డెఫినెట్గా ఒక పెద్ద క్యాన్వస్తో ఒక పెద్ద డైరెక్టర్తో సినిమా చేయొచ్చు డెఫినెట్గా మీకున్న స్టేటస్ని బట్టి. కానీ మీరు మాత్రం క్యూట్గా ఒక అప్కమింగ్ డైరెక్టర్తో ఒక చిన్న సినిమా అంటే మీ అంటే హీరోగా మీ కెరీర్ ప్లానింగ్ ఎలా, అంటే ఒక స్ట్రాటజీ ఏంటి? అంటే మీకు ఆ స్టేటస్ ఉన్నా కూడా మీరు ఒక చిన్న సినిమా ద్వారా ఎందుకు వస్తుంది? సో నేను స్టోరీ వినేటప్పుడు చిన్న స్కేలా పెద్ద స్కేలా అని చూడట్లేదండి, స్టోరీ బాగుందా లేదా. లైక్ ఎందుకంటే నేను కూడా ఐఎమ్ ఓపెన్ టు ఆల్ జానర్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫిల్మ్. అండ్ నేను చెప్పినట్టు నా మైండ్ సెట్ కూడా ఎప్పుడు లైక్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ టు ది ఆడియన్స్. సో నాకు కావాల్సింది మంచి స్టోరీలు అండ్ మంచి క్యారెక్టర్స్ ఫస్ట్. అవి ఎంత పెద్ద సినిమా అయినా ఎంత చిన్న సినిమా అయినా అనేది నాకు అనవసరం. సో డైరెక్టర్ గారు, సార్ తెలుగు టైటిల్ కనిపిస్తుంది ఈ మధ్య, అన్ని ఇంగ్లీష్ టైటిల్. మన తెలుగు సినిమాలో కూడా ఇంగ్లీష్ టైటిల్, ఒక తెలుగు ఒక దేవికి నందన వాసుదేవ్ అని ఒక మంచి తెలుగు టైటిల్. డిజైన్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. ఒక తెలుగు నేటివిటీకి సంబంధించిన సినిమాలో అనిపిస్తుంది. అవునా? సో మీ గురువు గారు బోయపాటి శ్రీనివాస్ గారు అంటే ఆయన టైప్ ఆఫ్ ఎమోషన్, ఆయన టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ యాక్షన్ కానీ ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే కథకు అనుగుణంగా ఉంటాయండి. ఆ టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి, 100% ఉంటాయి. బట్ ఆ కథకి డిమాండ్ అంటే మీరు అనేది ఫస్ట్ టైటిల్ అడిగారు, దేవకి నందన వాసుదేవ అని చెప్పి. దేవకి నందన అంటే కృష్ణ అండి, అంటే హీరో క్యారెక్టర్ పేరు కృష్ణ అని పెట్టడం, అందుకనే దేవకి నందన పెట్టాం. వాసుదేవ అని ఎందుకు యాడ్ చేసామంటే బ్యాక్డ్రాప్ ప్రతి దాంట్లో కూడా కృష్ణుడు విగ్రహం కనిపిస్తుంది మీకు. సో దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. సో అందుకని దేవకి నందన వాసుదేవ అని చెప్పి పెట్టడం జరిగింది. సో అది కరెక్ట్ కుదిరేసిందండి. విజయనగరం అంటే ఫస్ట్ వేరే టైటిల్స్ కూడా అనుకుని కాదు, 100% ఇది నేటివిటీకి 100% దగ్గరగా ఉండాలి అని చెప్పేసి దేవకి నందన వాసుదేవ అని పెట్టడం జరిగింది. మీరు అడిగినట్టు 200% ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే అదే ఫస్ట్ నేను ఇందాక చెప్పినప్పుడు కూడా 100% ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ తోటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి అని చెప్పాను. అంటే కమర్షియల్
విలువలతో ఉంటూ, నా వాణిజ్య విలువలతో ఉంటూ ఒక అద్భుతమైన ఫ్యామిలీ కథతో కూడిన చిత్రం. అలాగే ఒక డివైన్ ఫీల్ అయితే ఉందండి. అంటే ఒక అద్భుతం, అంటే ఇందులో ఉన్న కొత్తదనమే అది. సో అది రేపు కొత్తదనం అని సర్ప్రైజ్ ఫీల్ ఉండదని నేను దాన్ని ఎక్కువ చెప్పలేకపోతున్నాను అంతే. అర్జున్ గారు డ్రాప్ అన్నారు. ఇంతకుముందు మీ సార్ చెప్పినట్టు అఖండ బోయపాటి గారు తీశారు, అది శివుడు బ్యాక్డ్రాప్ కింద వచ్చింది. అండ్ హౌ ఈ సినిమాలో మైథలాజికల్ విల్ బి ఇంకోటి స్క్రీన్ ప్లే, ఇందులో కమర్షియల్ సినిమాలో స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మైథలాజికల్ బ్యాక్డ్రాప్ తీసుకున్నప్పుడు అది ఎలా ఉండబోతుంది? స్క్రీన్ ప్లే అనేది ఎక్కువ వర్క్ చేశాను. నాకు ప్రశాంత్ గారు కథ ఇచ్చిన తర్వాత నేను ఎక్కువ టైం తీసుకొని వర్క్ చేసింది కూడా స్క్రీన్ ప్లే మీదే. సో ఏది మీరు ఆ టైటిల్ స్టార్ట్ అయిన తర్వాత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మీరు నోట్ చేసి పెట్టుకోవచ్చు. టైటిల్ సినిమా బిగిన్ అయిన తర్వాత టైటిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు వచ్చేటువంటి ఏ క్యారెక్టర్ మిస్ అవ్వదు. అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక అర్థం ఉంటుంది, దానికి కరెక్ట్గా రిలేట్ అయి ఉంటుంది, ప్రతి పదానికి రిలేట్ అయి ఉంటుందండి. అంత నీట్గా నేను స్క్రీన్ ప్లేని డిజైన్ చేసుకొని టైం తీసుకొని కూడా డిజైన్ చేసుకోవడానికి రీజన్ అది. సో ఎక్కడంటే మిస్ అవ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక దైవత్వాన్ని చెప్తున్నప్పుడు ఎంతో బాధ్యతగా చెప్పాలి కాబట్టి ఆ బాధ్యత మిస్ అవ్వకూడదని చెప్పి చాలా 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 కేర్ఫుల్గా ఎక్కడ మిస్ అవ్వకుండా టైటిల్ కార్డ్ పడ్డ దగ్గర నుంచి ఎండ్ శుభం కార్డ్ పడే వరకు ప్రతి క్యారెక్టర్ని రిలేట్ చేసుకుంటూ ఆ భగవంతుడి తాలూకు భావాలు ఎలా ఉండాలని చెప్పుకుంటూ నీట్గా తీసుకెళ్ళాము. స్క్రీన్ ప్లే మాత్రం 100% మీకు బాగా నచ్చుతుంది, షూర్. మీరు తెలుగులో పుట్టి అంటే హైదరాబాద్లో పుట్టి పెరిగారు. ఈవెన్ మీరు మీ కాలేజ్ డేస్ నుంచి మోడలింగ్ చేస్తూ వచ్చారు, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ డేస్ నుంచి చేస్తూ వచ్చారు. సో అంటే యూజువల్గా ఏంటంటే చాలామంది మోడల్ నుంచి వచ్చిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే మీరు ఈ సినిమాలోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అండ్ ఫర్దర్గా మీరు ఛాలెంజింగ్ ఎలాంటివి తీసుకుంటారు యాజ్ హీరోయిన్గా సక్సెస్ అవ్వడానికి? ఎలాంటి ఛాలెంజెస్, ఎలాంటి కేర్ తీసుకుంటారు? మీరు చెప్పింది కరెక్ట్ అండి. కాలేజ్ మన చదువు బ్యాక్గ్రౌండ్ నుంచి ఐ థింక్ మిస్ ఇండియా వాజ్ దట్ బ్రిడ్జ్ అండి, ఆ లోకం నుంచి ఈ లోకంలోకి రావడం. అండ్ ఐ థింక్ చిన్నప్పటి నుంచి క్యూరియాసిటీ అనేది నాలో ఎప్పుడూ ఉంది. అండ్ ఈవెన్ ఆఫ్టర్ మిస్ ఇండియా, ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ మిస్ వరల్డ్ కొంచెం టైం తీసుకున్నాను టు రియలీ అండర్స్టాండ్. ఎక్స్పెరిమెంట్ చేశాను, ఫ్యాషన్, ads, events, cinema auditions, and I think workshops చేశాను. ఆ ప్రాసెస్లో ఎక్కడో I really loved losing myself in a different character, and I think మెల్లిగా అలా నాలో ప్యాషన్ పుట్టింది and I started working on myself, auditions, especially craft. మీరు చెప్పినట్టు ఒక యాక్టర్కి తన క్రాఫ్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, కన్విన్సింగ్గా అందరినీ కన్విన్స్ చేయడం అనేది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ ఫిల్మ్లో అర్జున్ గారు ఇస్ మై గురు. హీ వాజ్ దేర్ వాకింగ్ విత్ మీ త్రూ ఎవ్రీ స్టెప్, క్యారెక్టర్ని ఓన్ చేయడం ప్రాసెస్లో. దట్ ఈస్ I just want to tell beautiful stories and entertain everybody. నాకు రెండు intentions ఉన్నాయి. I want to keep growing, keep getting better at my craft, keep entertaining more people, telling beautiful stories, working with passionate people. I think ide andi na soul intention, na dream, and this is just the beginning. Melliga adugulu vestunnanu, and I just want to keep growing bigger and bigger, and I don't want to put any limits. అశోక్, అంటే మీ రియల్ లైఫ్లో కూడా హీరోగా సక్సెస్ అవ్వడానికి మీ వరకు ఎలాంటి బాధ్యత ఉంది? ఎందుకంటే మీరు గత కొంతకాలం నుంచి చాలా టైం తీసుకుని మంచి చూసిగలుగుతారు. ఇప్పుడు ఈవెన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. సో అంటే మీ మీద ఎలాంటి బాధ్యత ఉంది? అంటే బాధ్యత అనేది బేసిక్గా పేరు చెడగొట్టుకోవద్దు. ఎంత ఎదుగుతాం అనేది పక్కన పెట్టేస్తే దట్ ఈస్ ఆల్ అన్ఇంపార్టెంట్. నాకున్న ఒకే ఒక బాధ్యత, నాకున్న బ్యాక్గ్రౌండ్కి నేను వచ్చేటప్పుడు మా ఫ్యామిలీ పేరు చెడగొట్టుకోవద్దు, అదొకటే బాధ్యత నాకు. మిగతా అంతా ఇంకా క్రియేటివ్ ప్రాసెస్. హలో, గుడ్ మార్నింగ్ అశోక్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ టీజర్ అండ్ ఆల్ దట్, వెరీ గుడ్. దీనిలో చాలా ఇంట్రిగ్యూయింగ్ క్వశ్చన్ ఏంటంటే, కృష్ణుడు లీడ్ చేసే కథలో మీరున్నారా, మీరు లీడ్ చేసే కథలో కృష్ణుడు ఉన్నాడా? కృష్ణుడు లీడ్ చేసే కథలోనే నేను వచ్చాను. అంతేనా? అంతే. అంటే ప్రశాంత్ వర్మ గారు ఫస్ట్ నుంచి రాసుకున్నప్పుడు కృష్ణుడు, కంసుడు, సత్యభామ అనే 3 క్యారెక్టర్స్ గట్టిగా ముడిపడి ఉన్న స్టోరీ ఇది ఆల్రెడీ. ఓకే, అంటే హౌ ఇట్ ఈస్ బీయింగ్ రిలేటెడ్ ఇన్ ప్రెజెంట్ టైమ్స్ అండి. ఏదైనా
మిస్టిక్ డ్రామా ఏదైనా రివీల్ చేయగలరా పాయింట్? టీజర్లో కూడా ఇంకా కనిపించలేదు మాకు. ఇప్పుడు ఎట్లయినా అందరికి తెలిసిందే కదా, హీరో పేరు కృష్ణ, హీరోయిన్ పేరు సత్యభామ, విలన్ పేరు కంసరాజు. సో క్లియర్గా మిథాలజీ నుంచి ప్యారల్స్ తీసుకున్నాం, కానీ అలాగే దేవుడిని దింపేలా సినిమాలు. వినోడ్ ఐ మీన్ అది హనుమాన్ లాగా డైరెక్ట్ వచ్చేటలా అవే ఉండవు, కొంచెం ఫ్యాంటాస్టికల్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ ఇట్స్ ఓన్లీ టు డ్రా ప్యారలల్స్ అంతేగా. అంటే కృష్ణుడు ఈజ్ నోన్ ఫర్ 2 things. One is absolute romance and the second is absolute warfare. దీంట్లో ఏ యాంగిల్స్ మీరు ఎక్కువగా అడాప్ట్ అయ్యారు మీ క్యారెక్టర్? ఇది అడాప్ట్ అంటే ఈ కృష్ణ వచ్చి మీరు అన్నట్టు అబ్సల్యూట్ రొమాన్స్ అండ్ సంథింగ్ ఆ భావాలు కూడా ఉన్నాయి. ఆ వాసుదేవుడికి మాత్రం మీరు అన్నట్టు వార్ఫేర్ అవన్నీ ఉన్నాయి, అందుకని దేవకి నందన వాసుదేవుడు పెట్టింది. రైట్ రైట్. తర్వాత ఇప్పుడు మీ వరకు వస్తే ఒక డైరెక్టరు తన ఫిలాసఫీ చెప్పాలన్నా, తన కంటెంట్ డ్రైవ్ చేయాలన్నా, వెదర్ ఇట్ బ్యాడ్ ఆర్ గుడ్, వెర్ ఎఫెక్టివ్ ఆర్ ఇన్ఎఫెక్టివ్, దట్స్ ఎ సెపరేట్ ఆస్పెక్ట్. ఇప్పుడు మీరు ఇంకొకరి కథ, లెట్ ఇట్ బి ఎ వెరీ బిగ్ రైటర్, నో ఇష్యూ, బట్ హౌ ఆర్ యూ గివెన్ టు కంప్లై విత్ హిస్ ఫిలాసఫీ అడాప్టింగ్ టు యువర్ సెల్ఫ్? అంటే కథ మాత్రం తీసుకున్నానండి, టోటల్గా ఫిలాసఫీ మొత్తం తీసుకోలేదు. ఫిలాసఫీ లేకుండా కథ ఎలా ఉంటుంది? అంటే ఫిలాసఫీ మీన్స్ ఒక ట్రైబ్ ఏదైతే ఉందో నేను అడాప్ట్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అమీర్పేట నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చెప్పే విధానం ఒకటి ఉంటుంది, నేను చెప్పే విధానం ఒకటి ఉంటుంది. సో నేను చెప్పే విధానాన్ని గొప్పగా మీరు వచ్చిన దాన్ని నేను చెప్పినా కూడా సూపర్గా చెప్పాడు అనిపించడంలోనే దర్శకుడు గొప్పతనం ఉంటుందని నేను అనుకున్నాను. సో ప్రశాంత్ కూడా అదే ఫీల్ అయ్యాడు రేపు నేను సినిమా తీసి చూసినప్పుడు. మీరంతా స్క్రీన్ ప్లే ఆర్డర్ చేసుకొని తనకు నేరేట్ చేసినప్పుడు తను ఎక్సైట్ అయ్యాడు. తర్వాత మొన్న ప్రాజెక్ట్ చేశాను మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూడమని చూస్తే కూడా తను ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా చూసి తను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మాట్లాడాడు దాని గురించి. ఓకే, మీకు బాగా హెల్పింగ్ ఎలిమెంట్ ఏంటి, అశోక కృష్ణుడా? అంతే దేవుడే. అండ్ కమింగ్ టు యూ మానస, నార్మల్గా ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ చేసే క్యారెక్టర్స్ చూస్తున్నారు ఇన్ జనరల్గా, అంటే ఆన్ వెరీ క్యాప్టివింగ్ సిచ్యుయేషన్లో హీరోయిన్స్ వస్తున్నారు స్క్రీన్ మీదకి. ఇప్పుడు మీ క్యారెక్టర్ విల్ ఇట్ బి టోటల్లీ కన్వెన్షనల్ ఆర్ క్యాటరింగ్ టు ద యూత్, క్యాటరింగ్ టు మాసెస్? It's going to have everything అండి. I think ఆ కమర్షియల్ అనే లేబుల్తో అన్ని ఎలిమెంట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అండ్ కన్వెన్షనల్ అనేది ఎస్, తను విజయనగరం అమ్మాయి, సో షీ డస్ బిలీవ్ ఇన్ హర్ రూట్స్, హర్ వాల్యూస్, తనకి ఫ్యామిలీ ట్రెడిషన్స్ అంటే చాలా ముఖ్యం. బట్ దానితో పాటు ఐ థింక్ స్క్రీన్ ప్లేలో అండ్ స్టోరీలో యూ ఆల్సో గోయింగ్ టు సీ అ లాట్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ హర్ కమ్ అవుట్. సో కంప్లీట్గా ఒక వర్డ్తో డిస్క్రైబ్ చేయలేము, అన్నీ ఉన్నాయండి. కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బడ్జెట్లో సినిమా కంప్లీట్ అయింది? లేదండి, ఒక 5 ఎక్కువ అనుకోండి. పెరగడానికి కారణం ఏంటి? స్టోరీ అండి, స్టోరీ మన రెగ్యులర్ స్టోరీ కానీ బట్ ఇది సంథింగ్ డిఫరెంట్. మీరు ఇంటర్వ్యూలో ఇది మేము చెప్పేదాకా ఇది అని తెలియదు మీకు. సో అన్లెస్ స్టోరీ తెలిస్తే తప్ప, మా టీంలో పనిచేసిన వాళ్ళు తప్ప ఇది జరగబోతుంది ఇంటర్వ్యూల దగ్గర అనేది ఎవరు గెస్ చేయలేదు. ఈ మీన్ సెకండ్ హాఫ్లో కూడా ఇది జరగబోతుంది అని కూడా ఎవరు గెస్ చేయలేదు. అశోక్ గారు, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, వాట్ ఈజ్ యువర్ వీక్నెస్? ఆ రెండు, అంటే మీరు మొదటి సినిమా రిలీజ్ అయినాక అది చూసి ఈ సినిమాలో అది ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి అవన్నీ చేసుకున్నారా? అంటే మీరు అడిగారు కాబట్టి, సో హీరో సినిమాలో మొదలు పెట్టేటప్పుడు నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఐ ఆల్వేస్ ఫెల్ట్ నా పర్సనల్ స్ట్రెంగ్త్స్ ఆర్ సటిల్ అండ్ డ్రమాటిక్ వర్క్. హీరో సినిమా చూస్తే కంప్లీట్ కామెడీ అండ్ వెరీ లౌడ్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అనేది అది. దట్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ మై యాక్చువల్ పర్సనాలిటీ. సో దట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ టు బిగిన్ విత్ అనేది నాకు ఎప్పటి నుంచో ఉండింది. సో అలాంటి రోల్లో కొంచెం యాక్సెప్టెన్స్ దొరికింది అనేది ఐ ఫెల్ట్ లైక్ బిగ్ వ్యాలిడిటీ అనేది. ఇట్స్ లైక్ ఓకే మనం బాగానే చేస్తున్నాం అనే ఇది వచ్చింది. అండ్ దీనికి వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ ప్రిపరేషన్ కదండి, నేను చేసింది రెండు సినిమాలు. సో గ్రోత్ అనేది చేంజ్ ఇన్ యాటిట్యూడ్ అనేది పెద్దగా ఉండదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపరేషన్. ఎందుకంటే సెకండ్ సినిమాని ఫస్ట్ సినిమాకి చాలా డిఫరెంట్గా తయారు చేసుకున్నాను, సెకండ్ సినిమాకి వచ్చి డిఫరెంట్ ప్రాక్టీసెస్ చేసుకుంటూ వచ్చాను. సో
దానికి దీనికి ఇంప్రూవ్మెంట్ అని కాదని అది ఇది అంతే. డిక్షన్లో కూడా కొంచెం యాక్సెంట్ ఉన్నట్టుంది కదా, దానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నా డబ్బింగ్ చెప్పేటప్పుడు? డెఫినెట్గా అక్కడ ఏ తప్పు జరగకుండా జాగ్రత్తగా డబ్బింగ్ చేసుకున్నాం. డైరెక్టర్ గారు ఇదేంటి చూద్దా? ఉందండి. అంటే అలాగని చెప్పేసి పూర్తిగా ఇప్పుడు అంటే అలాగని చెప్పి హనుమాన్తో కంపేర్ చేసి చెప్పలేను, బట్ మీరు అడిగిన ఆ ఎలిమెంట్ అయితే యాడ్ అయింది. ఇదేనా ట్రూ స్టోరీ అండి లేదంటే ఫిక్షన్? ట్రూ స్టోరీ ఏం కాదు, ఫిక్షన్. ఓకే. అశోక్ గారు హాయ్. సో యాక్చువల్గా జాతకం చావు అనే కాన్సెప్ట్ చూస్తుంటే మొరారి గుర్తు వస్తుంది అందరికి. దానికి దీనికి సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయి? చిన్న చిన్న సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ సాంగ్లో కూడా లైక్ ఐ థింక్ స్టార్ట్లో కొంచెం మురారి లాగా అనిపిస్తుంది, అలాంటివి ఉన్నాయి. కానీ లైక్ స్టోరీలో పెద్ద పెద్ద పాయింట్స్ అయితే దే డోంట్ మ్యాచ్. ఓన్లీ స్మాల్ నస్టాల్జియా పాయింట్స్ లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. డైరెక్టర్ గారు సరే, మీ గురువు గారు బోయపాటి గారి జయజానికి నాయక నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? వినయ విజయ రామ జయజానికి నాయక ఇన్స్పిరేషన్ అంటే నాకు ఇష్టం అట్లాగా, అంటే ఒక తెలుగు ఆ టైప్ ఆఫ్ టైటిల్స్ ఇష్టము. మోడలింగ్ ఫీల్డ్ నుంచి వచ్చారు, ఇన్స్టాలో కూడా ఎక్కువగా మోడర్న్ మాకు దాంట్లోనే కనిపించారు. బట్ దీంట్లో చూస్తే ప్యూర్ ఒక తెలుగు అమ్మాయిలా పక్కింటి అమ్మాయిలా కనిపించారు. బట్ ఎవరినైనా ఒక రిఫరెన్స్ తీసుకుని మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు పాత సినిమాల నుంచి కానీ వేరే హీరోయిన్ ఎవరినైనా రిఫరెన్స్ తీసుకుని నా బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి, నా స్క్రీన్ ప్రెసెన్స్ ఇలా ఉండాలి అని చెప్పి మీరు ఏమైనా హార్డ్ వర్క్ చేశారా? రైట్, డెఫినెట్గా మీరు చెప్పినట్టు ఐ థింక్ బాడీ లాంగ్వేజ్ అనేది వాజ్ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. ఒక సిటీ అమ్మాయి నుంచి ఒక విజయనగరం అమ్మాయిగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేది వాజ్ అ టాస్క్, అండ్ దట్ వే అర్జున్ గారు వాజ్ మై గైడ్. సో ఐ థింక్ రెఫరెన్స్ అనేది ఎస్, వీ డిడ్ వాచ్ అ ఫ్యూ వీడియోస్ ఆఫ్ పాత మూవీస్, Soundarya garu videos, you know, some of them to really adopt her style of walking, a carefreeness, a looseness in the body language, mari rigid ga undagunda undetattu. I think adi kaakunda also to really feel the langavoni, you know. I think mannerisms itself we completely transform when you get into a different costume. And so it took me a while andi ventane ala ayipoledu aa transformation. Of course as an actor when you look back you think oh ila chestunte inka baagundedi, you know, to really convince the audience about the character's mannerisms. But it was a task, but I love a challenge, and naaku enta varaku best చూపించగలుగుతాను అంతవరకు I've followed and delivered. సో November 14th మాకు తెలుస్తుంది. సో అంటే ఆల్రెడీ సీనియర్ హీరో వెంకటేష్ గారితో కూడా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, సంథింగ్ ఇది ఒక అడ్వైజ్మెంట్ చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు ఏంటి అప్కమింగ్ కాబట్టి తెలుగులో? సో ఏంటి అలా? It was a very fun experience, Andy. Sir is extremely spiritual, and it was such an honor for me to be able to share a flight ride, Ananchu. And I was happy to just learn about him, his experience in the industry, audience to interact avadam, how to kind of own characters which connect with the people who are watching. So it was a brief moment, Andy, that we spent the day shooting together, but very inspired. Of course, Chinnapur nunchi I've loved Venki sir's movies, absolute Malleshwari kani, Nubbu Naaku Nachavu kani, scenes are forever etched in my head. And yeah, to be able to be there with him was an honor. సేమ్ టు యూ మ్యామ్. అశోక్ గారు, సో బేసిక్గా అండ్ మీరు కూడా ఇండస్ట్రీలో పెద్దగా నుంచి వస్తున్నారు కాబట్టి అండ్ ఒక కృష్ణ గారి ఫ్యాన్స్ని ఒక మహేష్ బాబు గారి ఫ్యాన్స్ని కూడా సాటిస్ఫై చేయాలి. సో వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ సో ఆల్రెడీ సినిమా గురించి అందరూ అడిగేశారు కాబట్టి అవుట్ ఆఫ్ ద బాక్స్, సో మీకు ఎప్పుడైనా కృష్ణ గారు అండ్ మహేష్ బాబు గారు చేసిన సినిమాలో నుంచి ఏదైనా ఒక సాంగ్ని ఒక రీమేక్ చేద్దాము ఆడియన్స్ ఫ్యాన్స్ కోసం అని చెప్పి మేము యాక్చువల్లీ చేసాం. ఆల్రెడీ చేశారంటే ఇంకా ఏమన్నా ఇంకా అంటే లైక్ నేను పర్టికులర్గా అట్లా ఏం అనుకోవట్లేదు, కానీ డెఫినెట్గా ఏదైనా సినిమాలో సిచ్యువేషన్ పరంగా ఏదైనా వచ్చి లైక్ ఫన్గా ఉంటుంది, ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు, కిక్ వస్తుంది అనుకుంటే లైక్ డెఫినెట్లీ ఐమ్ రెడీ టు డూ ఇట్ ఎనీ టైమ్. పర్టికులర్గా ఈ సాంగ్ అనేమన్నా? అట్లా లేదు. థ్యాంక్ యూ సార్. బాలా గారు,
బీమ్స్ గారిని తీసుకున్నారు కదా సార్, ఈ ఐడియా ఎవరిది అంటే మీదా లేదంటే డైరెక్టర్ గారిదా? ఇది ఒక కామన్ ఫ్రెండ్ ఇచ్చాడు ఐడియా అండి. ఫస్ట్ వేరే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నాం, బట్ అప్పటికి ధమాకా ఇవన్నీ వచ్చినాయి. అతను ఆ పేరు చెప్పున్నారు, ఆ పేరు చెప్పుంటే అప్పుడు డైరెక్టర్ గారు మేము కలిసాము. బట్ ఈ మూవీలో బీమ్స్ వర్క్ టాప్ నాచ్, దిస్ బెస్ట్ ఇచ్చారు. మీరు ఇంతకుముందు ధమాకా, మ్యాడ్, పగం చూశారు, బట్ ఇది అంతకు మించి. బాలకృష్ణ గారు ఇప్పుడు గల్లా అశోక్ గారు అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ హీరో. కృష్ణ గారు లాంటి ఒక లెజెండరీ లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. అలాంటి హీరో డేట్లు దొరికినప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? స్టోరీ పరంగా కానీ ప్రొడక్షన్ వైజ్ కానీ ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఏం ఆలోచించారు ఫస్ట్ డేట్లు దొరకగానే? ఫస్ట్ మనం ఆ ప్రెషర్ అంతా తీసుకుంటే బ్యాక్ పెద్ద హీరో, పెద్ద ఫ్యామిలీ అని మనం సినిమా సరిగ్గా చేయలేం. ఒక హీరో, మాకు ఈ హీరో, ఇది కథ, దీనికి బాగా చేయించుకోవాలి, అది పెట్టుకుంటే మూవీ కరెక్ట్గా వస్తుంది. మనం ఫ్యాన్స్ ఇవన్నీ తీసుకుంటే అక్కడ ఇంట్రడక్షన్ ఎట్లా పెట్టాలి, మధ్యలో ఎట్లా పెట్టాలి, 1 మంత్ ఫైట్స్ పెట్టాలి, ఏదేదో పోతుంది, అది కథ మన చేతిలో ఉండదు. సో మేము ఫస్ట్ అనుకుంది గల్లా అశోక్ అనే ఆర్టిస్టే, ఫ్యామిలీ అని చూడలేదు. ఈ కథ ఆయన నిజంగా యాక్సెప్ట్ చేసి, నేను యాక్సెప్ట్ చేయలేదు, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన అగ్రీ చేస్తారని. అంటే నేను ఇంతకుముందు అంటే బిఫోర్ 2-3 హీరోని కలిసినప్పుడు ఎవరు కథ అట్లా ఎంత పెడతావు బడ్జెట్ అడుగుతున్నారు. సో హీస్ ద ఫస్ట్ హీరో, కథ ఏంటి అని అడిగింది. సో అక్కడ మాకు మంచిగా అనిపించింది. సో ఈ నమ్మకాన్ని మనం చెడగొట్టకూడదు, భద్రం చేయకూడదు అని అది పెట్టుకొని మేము అనుకున్న దానికన్నా ఫస్ట్ కథ విన్నప్పుడు చాలా చిన్న స్కేల్, దాన్ని మా బోయపాటి గారు, మా డైరెక్టర్ గారు బోయపాటి గారు లెవెల్లో తీసుకెళ్ళారు. అందరూ అంటున్నారు చిన్న సినిమా కాదు, మీరు సినిమా చూసినా చెప్తారు, ఎందుకంటే మోర్ దాన్ 20 crores ఖర్చు పెట్టాము మేము. చిన్న సినిమాలో అవుతుంది. ఇక అశోక్ గారు అంటే ఆయన స్క్రిప్ట్స్లో కానీ లేకపోతే ప్రీవియస్ ఫిలిమ్స్ లైక్ కానీ లేకపోతే కల్కి కానీ ఈ ఫిలిమ్స్ చూస్తే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు ఆయన కంటెంట్ అండ్ అవుట్పుట్లో కానీ. సో ఆయన ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే ఎక్కడ కూడా డీటెయిలింగ్స్ కూడా మిస్ అవ్వకుండా తీస్తూ ఉంటారు. సో ఈ ఫిలింలో స్టోరీ ఇచ్చారు కాబట్టి ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఆయన డైరెక్షన్లో కూడా చేయడం జరిగిందా విత్ అర్జున్ గారు? అది ప్రశాంత్ గారు ఎప్పుడు అలా ఎప్పుడు ట్రబుల్ పెట్టలేదు అర్జున్ సార్ని. ఈ ట్రస్టెడ్ హిమ్ కంప్లీట్లీ. ఆయనకి అర్జున్ సార్కి చాలా డిస్కషన్స్ అయితే జరిగినాయి, బట్ ఎప్పుడు సెట్కి వచ్చి ఇలా చెయ్యి అని చెప్పడం మాత్రం ఏ రోజు జరగలేదు. అండ్ అది కూడా ఎందుకంటే నాకు తెలిసి అర్జున్ సార్ అంత బాగా తీశారు కాబట్టి డిస్కషన్లో కూడా క్లియర్గా అయిపోయి ఉంటుంది. కమర్షియల్గా ఆలోచించి అయితే ఈ సినిమా చేయలేదండి. కంపల్సరీగా దేవుడు ఉంటే కమర్షియల్ అవుతుందేమో, మేబీ ఆ థాట్ రావచ్చు అని అట్లాంటి అభిప్రాయాలతో సినిమా చేయలేదు. జెన్యున్గా హనుమాన్ కంటే ఎప్పుడో ముందర అనుకున్న కథ ఇది. హనుమాన్ వచ్చిన తర్వాత మనకి దీని గురించి ఎక్కువ మనం హైలైట్గా మాట్లాడుకుంటున్నాం, బట్ హనుమాన్ అప్పటికి రాలేదు. మేము కథ అన్నప్పటికీ స్టార్ట్ చేసాము. దీనిలోకి ఒక టైప్ ఆఫ్లో మనం తీసుకెళ్ళడం అయితే, అంటే కథకి అవసరం ఎంత మేర జరిగితే ఆ కథకి కరెక్ట్గా కనుక మనం చేయగలిగితే 100% న్యాయం జరుగుతుందని నమ్మి చేసాము. అలాగే ప్రశాంత్ గారు మీరు ఇందాక అడిగినట్టు బిఫోర్ మాత్రమే డిస్కషన్ జరిగింది. అంటే ఆన్ షూట్కి వెళ్ళే ముందర మాత్రమే ఆయన ఒక కథ ఇచ్చినప్పుడు నేను ఒకటి అడాప్ట్ చేసుకున్నప్పుడు నా విజన్ ఏంటనేది ఆయనకు అర్థం, అంటే ఆయన ఒక విజన్లో ఒక కథ రాసుకొని దాన్ని ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు పూర్తిగా నన్ను మీరు అడాప్ట్ చేసుకొని చేయండి అన్నప్పుడు నా విజన్ ఏంటనేది ఆయనకు కొంచెం అర్థం అవ్వాలి. అది కూడా ప్రూవ్ డైరెక్టర్ ఇచ్చినప్పుడు ఇంకో దర్శకుడికి ఆ చిన్నపాటి ఇది ఉంటుంది. సో దానికోసం బిఫోర్ షూట్ మాత్రం చిన్న చిన్న డిస్కషన్స్, నేను ఇలా అనుకున్నాను ఇది అని అంతవరకే ఆన్ పేపర్లో ఉన్నప్పుడు మాత్రమే. ఆన్ షూట్లో ఆయన ఎప్పుడు వచ్చింది కూడా లేదు యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ ఒక దర్శకుడు నిజమైనటువంటి ఒక ప్రూవ్ డైరెక్టర్ ఎవరైనా ఉంటే ఇంకో దర్శకుడు దాంట్లో ఏది పెట్టడం ఇట్లాంటివి చేయరండి, అది జరగని కాదు. ప్రశాంత్ వర్మ గారి కథని ఇలా డైరెక్టర్ గారు మీ దగ్గర తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, సో మీరు ఈ స్టోరీలో ప్రశాంత్ వర్మ గారి వ్యూలోంచి చూసారా లేదంటే డైరెక్టర్ గారి వ్యూలోంచి చూసి మీరు ప్రొడ్యూస్ చేయాలని ఫిక్స్ అయ్యారా? ఇది నా వ్యూలో చూసాను, వాళ్ళిద్దరు వ్యూలో కాకుండా. ఇది అంటే ఈ మూవీలో ఆ పెయిన్, నేను డైరెక్టర్ ఫస్ట్ కథ విన్నప్పుడు నేను చెప్పాను ఇది చాలా రిస్కీ సబ్జెక్టు, సరిగ్గా అనేది చెప్పితే అవుట్. మనం ఆ పెయిన్ ఏదైతే హుక్ పాయింట్ ఉందో ఆ పెయిన్ కనుక మనం తీసుకెళ్ళగలిగితే మనం ఎంత ఫైటింగ్ అని పెట్టచ్చు హీరోకి విలన్కి, నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు ఆ పెయిన్. అట్లాగా